హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ నేను 3 o'clock లేచాను. చూడండి, కరెక్ట్ 3 అయింది. తగ్గానే ముందుగా వాకిలి ఇదంతా తుడుచుకొని, మాది డబుల్ ఫ్లోరు, కిందన పైన రెండు క్లీన్ చేయాలి. నేను పైన అంతా క్లీన్ చేసుకొని కిందన క్లీన్ చేసుకొని వచ్చేసి తర్వాత ఇది పైన ఉంటుంది మాకు, ఇదంతాను పైన ఉన్నది అదంతా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టీ పెట్టుకొని తాగానండి. ఎందుకంటే మార్నింగ్ వర్క్ చేయగానే కొంచెం అలసినట్టు ఉంటుంది కదా, స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగాను. చాలా ఫ్రెష్నెస్ వచ్చిందండి. తర్వాత నుంచి బాత్కి వెళ్ళాను. తర్వాత ఇలా రెడీ అయ్యి వచ్చానండి. ఇప్పుడు దేవుడికి ఏటేని కావాలి అవన్నీ చూపిస్తాను మీకు. పువ్వులను నేను చాలా ఎక్కువ పువ్వులు తెచ్చానండి. అవే ఇవన్నీను. నా దేవుని బాగా అలంకరించుకొని తర్వాత ఈరోజు శివరాత్రి కదా, శివయ్యకి నారికేల దీపం పెడితే చాలా మంచిదంట. కొబ్బరికాయ దీపం చాలా మంచిది అనేసి నేను చాలాసార్లు విన్నాను, ఆల్రెడీ పెట్టాను కూడా. నేను ఇదంతా మా కిందన ఉన్న దేవుడి గది, పైన ఒక గది కూడా ఉంది, చిన్నది పెట్టుకున్నాను. ఏదైనా పూజలప్పుడే ఇక్కడ అక్కడ వెలిగిస్తూ ఉంటానండి. ఇది పైన ఇది ఎక్కువగా మాత్రం కిందనే, ఎప్పుడో పూజలు పండుగలు వచ్చినప్పుడు ఇవన్నీ. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నానండి. ఇది కాశీ గంగాది. ఇప్పుడు దేవుడికి ఏంటి తీసుకెళ్ళాలో అనేసి ఇక్కడ ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. శివయ్యకించి మనకి విభూది గంధం పువ్వులన్నీను. ఇప్పుడు నేను బయలుదేరాను మా వీధిలోని గుడి. చాలా బాగుంటుంది. శివుడిని ఎంత బాగా అలంకరిస్తే అంత బాగా అలంకరిస్తారన్నారండి. అక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఈరోజు శివుడికి అయితే చూడడానికి 2 కన్నులు సరిపోవట్లేదండి. అక్కడ పాలాభిషేకం, పెరుగు అభిషేకం, తేనె అభిషేకం, నారికేల అభిషేకం అన్నీ చేస్తారండి. ఇదంటే పంచామృత స్నానం లాగా. నిజంగా ఈరోజు ఇంకో విషయం చెప్పనా, ఫస్ట్ పూజ నాదే అయ్యిందండి ఈరోజు. చాలా సంతోషం అనిపిస్తుంది. దాంతోపాటు గుడిలో కూడా ఈరోజు ఫస్ట్ నేనే దీపాలు పెట్టాను. అంటే ఆల్రెడీ పంతులు గారు పెట్టారు, తర్వాత నుంచి అందరికన్నా నేనే దీపం పెట్టాను. ఈరోజు నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. శివయ్య తాలూకా ఆశీస్సులు నా మీద ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను. ఈరోజు ఇదేంటి నేనే ఇంకా లేట్ అయిపోతానేమో, అంటే మనం ఎంత వేగం లేచినా కొంచెం లేట్ అవుతాం అనేసరికి ఈసారి నేనే ఫస్ట్ వెళ్ళిపోయాను. ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫస్ట్ నేను వెళ్తాను. పండగలు అప్పుడు ఉట్టప్పుడు ఎంత బద్దగించినా కూడాను పండగలప్పుడు మాత్రం గుడికి వెళ్ళడం మాత్రం ఒక ఆనవాయితీ కదా, కొంచెం వేగం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి దేవుడికి ఎంత బాగా చేశారంటే నిజంగా ఆ కైలాసంలోని శివయ్యే మన ముందు వచ్చి కూర్చున్నట్టు అనిపించిందండి. అంత బాగుంది. ఎంత బాగా అలంకరించుకున్నారు చూడండి దేవుడు. చూడడానికి 2 కన్నులు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికి.